రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఉంటుంది. 17 లేదా 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ సెషన్లోనే సభ ముందుకు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు రానున్నాయి. రేపటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకున్నది. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ ఉండడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం పూర్తి కాకపోతే 15న కూడా దానిపై చర్చించే అవకాశం ఉంది. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 19న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు. నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ను 17నే ప్రవేశపెడితే చివరలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది. బడ్జెట్ సమావేశాలు ఈసారి గరంగా సాగే ఛాన్స్ ఉంది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సభకు హాజరవుతారని సంకేతాలు పంపించారు. దీంతో మొత్తం బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు రోజు కేసీఆర్ వస్తారా లేక 1-2 రోజులు మాత్రమే వస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. ప్రతిష్టాత్మకమైన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సభలో వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గత ప్రభుత్వం 10 ఏళ్లలో బీసీలు, ఎస్సీలకు ఏం చేసిందనే దానిపై బీఆర్ఎస్ను ఎండగట్టనుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసిన బీసీలకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీని కార్నర్ చేయనుంది. సాగు, తాగునీటితో పాటు రుణమాఫీ, రైతు భరోసా, గురుకులాలు, 6 గ్యారంటీల అమలుపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ఉన్నత అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు వెంటనే పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. బడ్జెట్ సెషన్లో సరైన సమాచారం అందించేందుకు సంబంధిత కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని, శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు. మిగతా రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున శాఖల వారీగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు సీఎస్.